టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై దళిత సంఘం నేత రామ్ పుల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను బెదిరించిన జేసీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయో వివరాలు చెప్పాలని ఆర్టీఐ చట్టం కింద రామ్ పుల్లయ్య దరఖాస్తు చేశారు. డీజీపీకి రిజిస్టర్ పోస్టు ద్వారా వివరాలు పంపారు దళిత సంఘం నేత రామ్ పుల్లయ్య. నమస్కారం అండి, చెప్పండి. నేను జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడేది. నేను రాంపులైన మాట్లాడుతున్నా, చెప్పండి. చెప్పేదేం లేదు, కనీసం మీటింగ్ అంటే కూడా రాలేవా తమ్ముడు? మీటింగ్ అనేది గౌరవపూర్వకంగా ఇప్పుడు 40,000 ఇండ్లు మీవే అంటారు, మీవే కదా. తాడపత్రి నియోజకవర్గంలో 40,000 ఇల్లు మీవే అంటారు కదా. ఎక్కువ మాట్లాడదు. ఎవరు? నేను గౌరవంగా మాట్లాడతాను. మేము గౌరవంగానే మాట్లాడుతున్నది. పెట్టారా? చూసుకుంటాలే. చూసుకో. ఈ అంశంకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి మనకి ఫోన్ లైన్ లో డీటెయిల్స్ అందిస్తారు. శివారెడ్డి, డీటెయిల్స్ ఏంటి? తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు దళిత సంఘం నేత, అలాగే ఫైట్ ఫర్ కాన్స్టిట్యూషన్ రైట్స్ సంస్థ నిర్వాహకులు రామ్ పుల్లయ్య. ఎందుకంటే ఇటీవల కాలంలో ఓ మీటింగ్ కి రమ్మని జేసీ ప్రభాకర్ రెడ్డి పిలిచారు. అయితే ఆ మీటింగ్ కి రామ్ పుల్లయ్య వెళ్ళలేదు. మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డికి టౌన్ బ్యాంకు వ్యవహారాలతో సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేయడం, నీ కథ నేను చూసుకుంటానే అంటూ ఆ బెదిరింపులకు పాల్పడడం అప్పట్లో పూర్తి స్థాయిలో వివాదంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడిన ఆడియో టేప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దళిత సంఘం నేతగా ఉన్నటువంటి రామ్ పుల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా రాష్ట్ర డీజీపీకి కూడా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అలాగే రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తనను దూషించి అదేవిధంగా బెదిరింపులకు పాల్పడిన జేసీ ప్రభాకర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి, కేసు నమోదు చేయాలని రామ్ పుల్లయ్య డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డిపై గత 25 సంవత్సరాల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, వాటికి సంబంధించిన ఛార్జ్ షీట్లు కూడా తనకి ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తాడిపత్రి మున్సిపాలిటీకి సంబంధించి జేసీ గుప్పెట్లో ఉన్న ఈ మున్సిపాలిటీకి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన నిధుల వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలని సంబంధిత అధికారులు కూడా రామ్ పుల్లయ్య కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద రామ్ పుల్లయ్య వ్యవహారం తాడిపత్రి వ్యాప్తంగా పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆడియో టేప్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారినా ఇప్పుడు తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రామ్ పుల్లయ్య డిమాండ్ చేయడం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.